హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఐఎమ్ యువర్ బీవీకే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. దేవుని మనస్ఫూర్తిగా కోరుకుని నేనైతే చాలా బాగున్నాను. గత కొంతకాలంగా ఎక్కడ చూసినా ఇదే. యూట్యూబ్‌లో చూసినా, ఇన్‌స్టాలో చూసినా, ఎక్కడ చూసినా ఇదే. మనము గీని 100 టైమ్స్ గాని వాష్ చేస్తే అది మాయిశ్చరైజర్‌గా వస్తుందంటారు. అది ఏందని ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి నాకు కూడా చాలా కామెంట్స్ వచ్చే విధంగా ఒకసారి చెక్ చేసి చెప్పండి అన్న ఎలా అది నిజంగా అవుతుందా కాదా అని చెప్పారు. కాబట్టి నేను కూడా ఈరోజు ఎట్టైనా ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. మన ఇంట్లో ఘీ లేకపోవడం వల్ల అదే ఘీ అంటే నెయ్యి అండి లేకపోవడం వల్ల బయటికెళ్ళి నెయ్యి తెచ్చుకున్నాను. అదొక హాఫ్ కేజీ నెయ్యి తెచ్చుకొని దాంట్లో కొంచెం నేను ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకేం చేయలేదండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించేలా ఆ విధంగా మనం తిప్పుతూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కింద గాని రాగి గిన్నె, పైన గాని రాగి ఇది ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ మన దగ్గర అవి లేవు కాబట్టి నేను గ్లాస్‌తోనే చేస్తున్నాను. పూర్వకాలంలో రాజులు, రాణులు అప్పుడులో ఉండదు కదా! ఇలాంటి క్రీమ్స్ అన్నా, మాయిశ్చరైజర్ క్రీమ్స్ అన్నా ఇలాంటి చలికాలంలో వాళ్ళంతా ఈ విధంగా ఘీని ఈ విధంగా 100 టైమ్స్ వాష్ చేసి దాన్ని బాగా బ్లెండ్ చేసి దాంట్లో వచ్చే ఆ క్రీమ్‌ని యూజ్ చేశారంట. సరే ట్రై చేద్దామని నేనైతే కూర్చొని రుద్దుతున్నా దగ్గర దగ్గర 3 అవర్స్ అయిపోయింది. కానీ అసలు అది రావట్లేదు. కానీ కొంచెం కొంచెం దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ వాటర్ కూడా ఇప్పుడు కొంచెం థిక్‌గా అంటే క్రీమ్ లాగా అంటే మనం వాడే ఇప్పుడు మన హిమాలయ ఇలాంటి క్రీమ్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేస్తాం కదా మనం స్కిన్‌కి. ఆ విధంగానే తయారవుతుంది. అంటే మేబీ వచ్చేటట్లుగా ఉంది. సరే అని చేస్తూనే కొంతసేపు నా వల్ల కాక చేతులు నొప్పులొచ్చి మా వైఫ్‌కి ఇచ్చా. మా వైఫ్ కూడా కాసేపు చేస్తుంది. ఏం లేదు మనం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. అట్లా తిప్పుతూ ఉండే కొద్దీ అదేంది బాగా గ్రైండ్ అయ్యి అది థిక్‌నెస్‌గా చేంజ్ అవుతుంది. మామూలుగానే మనము మన వాటర్‌లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా బయటకొస్తుంది. మనం వాటర్ ఏసుకున్నాము. వాటర్ వాష్ ఏసి కానీ వాటర్ దాంట్లో మిక్స్ అవ్వడం లేదు. వాష్ చేసినట్టుగా మనం వేసినాం. మళ్ళీ వాటర్ పక్కన తీసి రుద్దుతూనే ఉండాలి. ఇంగా స్కిన్‌కి పూస్తుంటే ఆ ఆయిలీనెస్ కానీ కరెక్ట్‌గా చాలా బాగుంది మాయిశ్చరైజర్. ఈ మంచు కాలంలో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పట్లో రాజులు యూజ్ చేసేది మనం ఇప్పుడు తిరిగి యూజ్ చేస్తున్నామంటే నాకైతే సూపర్ అనిపిస్తుంది చూడండి. చూడండి ఎంత ఆయిలీగా ఎంత స్కిన్ ఎంత బ్రైట్‌గా వస్తుందో. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ ఇలాంటి వీడియోస్ మీ అందరి కోసం తెస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. ఐ యామ్ యువర్ బీవీకే.